అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, కార్తీక మాసం రాగానే చాలామంది కూడా కాశీకి, ప్రయాగ్రాజ్కి, గయాకి వెళ్తూ ఉంటారు. ఎందుకు కార్తీక మాసంలో అవి వెళ్ళి దర్శించుకోవాలని అంతగా నమ్ముతూ ఉంటారు? అన్ని మాసాలలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం. అందరూ దేవతలలో గొప్పదైనటువంటి దేవత అమ్మ. అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి. అన్ని క్షేత్రాలలో గొప్పదైనటువంటి క్షేత్రం కాశీ. కాశీలో మరణించిన, కాశీ కాశీ అంటూ మరణించిన సాక్షాత్తు పరమేశ్వరుడు తన యొక్క సన్నిధానానికి చేర్చుకుంటాడు. అందుకనే చాలామంది ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకులు వినరు, కోడళ్ళు వినరు, ఇదంతా మాయ అని తెలుసుకొని వాళ్ళకు వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఆ కాశీలో గడుపుతారు. కాశీలో గొప్పతనం ఏమిటి అంటే బ్రహ్మహత్యా దోషం పోవడానికి ఈశ్వరుడే స్వయంగా కాశీలో అడుగుపెట్టాడు. విశ్వేశ్వరుడే అడుగుపెట్టాడు కైలాసము నుంచి వచ్చి. ఎప్పుడైతే విశ్వేశ్వరుడే అక్కడికి వచ్చాడో ఆయన ఒక కపాలం పట్టుకొని వచ్చాడు. దాని పేరే బ్రహ్మ కపాలం. అది ఊడాలి అంటే ఒక పతివ్రత భిక్ష పెట్టాలి. మరి పతివ్రత ఎవరు? పతిని అనుసరించి ఆమెను పతివ్రత అంటారు. పతి మీద పోట్లాడేమని కాదు, పతి అక్కర్లేదని ఆమెను పతివ్రతలు అనరు. ఏదో ఒక స్త్రీ, ఒక ఆమెకు కీర్తి రావాలన్నా, శక్తి రావాలి అన్నా పతియే దైవమని భావించి, పతి సన్నిధియే పరమావధిగా భావించి పతి కొరకై తపస్సు చేసింది ఆమె. ఉత్తముడైనటువంటి భర్త రావాలి అంటే తపస్సు చేయాలి. ఊరికే అబ్బాయి దొరకగానేను అమ్మాయి దొరకగానే కుదరదు. అలాగే పరమేశ్వరుడు కూడా పార్వతీదేవికి కొరకై తపస్సు చేశాడు. ఆయన చూసే ఉంటారుగా పరమేశ్వరుడు బొమ్మ, తపస్సు చేస్తుంటాడు. పార్వతీదేవి కూడా తపస్సు చేస్తుంటుంది. ఈ తపస్సు అనేది ఉభయులకి గొప్ప. ఆమె అన్నపూర్ణాదేవిగా విశాలాక్షిగా వచ్చింది. అప్పుడు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణే విశాలాక్షి, అన్నపూర్ణగా అమ్మవారు ఆ బంగారపు పాత్ర పట్టుకొని సింహాసనం మీద కూర్చొని అలంకృత శోభితురాలై బంగారపు తెడ్డుతో పాయసాన్ని అలా ఈశ్వరునికి ఇచ్చింది. అంటే ఈశ్వరుడికి భిక్ష పెట్టినటువంటి తల్లి అన్నమాట అన్నపూర్ణాదేవి. అందుకనే అన్నపూర్ణ. అందుకనే ఆడవాళ్ళు తమ చేతి మీదుగా భర్తకు పెట్టాలి. నువ్వు తినో, నువ్వు పెట్టుకో అని అనకూడదు. అది అఖండమైనటువంటి శక్తిని, పుణ్యాన్ని ఇస్తుంది అన్నపూర్ణాదేవి అన్నమాట. ఆ దివ్యమైనటువంటి అమ్మ యొక్క దివ్య ఆలయం అక్కడ మనకు దర్శనమిస్తుంది. శక్తిపీఠం విశాలాక్షి. మనకు అష్టాదశ పీఠాలలో ద్వాదశ జ్యోతిర్లింగంతో కలిసి ఉన్నటువంటివి 3. ఒకటి విశ్వనాథుడు కాశీ విశాలాక్షి, 2 ఉజ్జయిని మహాకాలుడు మహాకాళి, 3 శ్రీశైలంలో మల్లికార్జునుడు భ్రమరాంబికాదేవి. ఇవి అష్టాదశ పీఠాలతో కలిసి ఉన్నవి కనుక అత్యంత శక్తివంతమైనటువంటివి. ఒకటి మనం చెప్పుకున్నట్టుగా కాలభైరవుడు, ఆయన దివ్యమైనటువంటి తేజోమయ రూపం కలిగినటువంటి వాడు. ఒక్కసారి ఆ శ్లోకం చదువుతాను. మొన్న అంతకుముందు ఒక్క ముక్కే చదివాను. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. అలాంటి దివ్యమైనటువంటి దర్శనం. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు చూపించేది గంగాహారతి చూడాలి కళ్ళారా. ఆ గంగాహారతిని ఆ బోట్లో తీసుకొని వెళ్తారు వీళ్ళు. ఈ ఒడ్డున కూర్చోబెట్టరు, గంగలో బోట్లో తీసుకొని అక్కడి నుంచి చూస్తారు. ఓ అఖర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధురతం హర హర జయ 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 గంగే. ఆ భక్తుల లక్షలాది మంది భక్తుల
ఆనంద తరంగాలు మనం కళ్ళారా చూడొచ్చు. పవిత్రమైనటువంటి గంగా హారతి. ఇవి కాక 64 ఘాట్లు ఉన్నాయి అక్కడ. అంటే స్నానానికి చేసేటువంటివి. అసీ ఘాట్ దగ్గర 64 ఘాట్లు వరుసగా ఉంటాయి. ప్రతి ఘాట్లో స్నానం చేయడం. ఇవి కాక వాటిలో మణికర్ణికా ఘాట్, అక్కడనే శవాలు కాల్చేది. దేనికని అక్కడ శవాలని అక్కడే మరణించాలనుకుంటారు. అక్కడే దేనికని అంటే ఆ శవం అలా కుడి వైపుకి వస్తుంది, చెవు పైకి వస్తుంది అన్నమాట. అక్కడ అదొక ప్రత్యేకత. ఆ చెవిలో ఈశ్వరుడు వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇలాంటి దివ్యమైనటువంటి ఉపదేశం చేస్తారు. అటు తర్వాత ప్రయాగ్. ప్రయాగ్ అంటే త్రివేణి సంగమం. త్రివేణి సంగమ పవిత్ర భూమి. భారత భూమి ఎలాంటిది? పుణ్యభూమి, మాతృభూమి, పితృభూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గంగా, యమున, సరస్వతులు ఒక పక్క నల్లగా ఒక పక్క తెల్లగా అంతర్లీనంగా అత్యద్భుతమైనటువంటి ఆ తరంగాలలో జలపక్షులు ఆ తడిసి రెపరెప తడతా కొట్టుకొని కిర్ 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 అంటుంటే ఆ శబ్దాన్ని వింటుంటే మనస్సు ఉల్లాసంగా ఆనంద సంతోషాలతో ఉంటుంది. ప్రకృతి సౌందర్యంతో కడకలలాడే అద్భుతమైనటువంటి త్రివేణి సంగమం, మాధవేశ్వరి శక్తిపీఠం, అలాగే బడా హనుమానాలయం, అలాగే ఇన్ని మనకు అక్కడ గోచరమవుతాయి. గయలో విష్ణుపాదం ఉంటుంది. ఆ విష్ణుపాదం మీద అలా దివ్యమైనటువంటి పితృదేవతలకు గనక పిండాలు పెడితే ఆ పితృదేవత ఆశీస్సులో మనం పుట్టాం కదా వంశంలో, ఆ వంశాన్ని ఉద్ధరించాలి, వాళ్ళని ఉద్ధరించాలి. మనం కూడా పిల్లలు కనాలి. పిల్లల్ని కనకుండా ఎండిపోయి గుడ్డులాగా ఉండకూడదు. మానవ జన్మ సార్థకత చేసుకొని పుట్టినింటికి మెట్టినింటికి కీర్తి తీసుకురావాలి ఆడవాళ్ళు. ఆ వంశానికి కీర్తి తీసుకురావాలి. అలాంటి ఉత్తమమైనటువంటి శక్తి మంగళగౌరి పీఠం కూడా అక్కడ ఉంటుంది. బోధగయ బుద్ధుడి యొక్క దివ్యమైనటువంటి బోధి ఇవన్నీ కూడా మనం సందర్శించడానికి ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు అత్యద్భుత ఆనంద సంతోషాలతో ఏర్పరిచే దివ్యమైనటువంటి భవ్యమైన నవ్యమైన మనోహరమైన ఆనందకరమైనటువంటి ప్రయాణం ఆనందించుదాం. ఖచ్చితంగా గురుగారు అసలు మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే మీరు చెప్తారు కదా గురుగారు, దాని ప్రత్యేకత మధ్య మధ్యలో పాడుతూ చెప్తున్నప్పుడు అసలు ఎంత అందంగా అనిపిస్తుందో, అసలు వింటుంటేనే ఇలా అనిపిస్తుంది అంటే నిజంగా అక్కడికి వెళ్తే ఇంకెలా ఉంటుంది అన్న ఫీలింగ్ నిజంగా మీరు ఇస్తారు. అద్భుతం గురుగారు, మీరు చాలా చక్కగా పాడతారు. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, ఈరోజు మూమెంట్ తీసుకొని చెప్తున్నాను. అత్యద్భుతంగా పాడతారు గురుగారు. మాకు ఇవన్నీ మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు, ఆ చోటు యొక్క ప్రత్యేకతలు కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, వింటుంటేనే ఇంత ఆనందంగా ఉందంటే నిజంగా అక్కడికి వెళ్ళి స్వయంగా మన కళ్ళతో చూస్తూ చెవులారా వింటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. చక్కగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో ఈ కార్తీక మాసంలో ఈ టూర్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా ఒకటి ఉంది. సో హ్యాపీగా మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉందో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వారితో మాట్లాడొచ్చు. లేదంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ ఏమున్నా క్లియర్ చేసుకొని హ్యాపీగా ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.